హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో అనేది పూర్తిగా చూడండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఏ వీడియోస్ కావాలో కింద కమెంట్ అనేది చేయండి. ఫస్ట్ బిట్, చూస్ ద నావెల్ రిటన్ బై డేనియల్ డిఫో. Choose the novel written by Daniel Defoe. Options: Tom Jones, Robinson Crusoe, Clarissa, The Pilgrim Progress. మీ ఆన్సర్ అనేది కమెంట్ అనేది చేయండి. నావెల్ చూస్ ద నావెల్ రిటన్ బై డేనియల్ డిఫో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాబిన్సన్ క్రౌజ్. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, The play rehearsal was written by. Options: M.A. Comley, Mel Sherratt, George Willers, Faith Martin. The play rehearsal was written by. ఆన్సర్ వచ్చేసి మీరు కమెంట్ అనేది చేయండి. The play rehearsal was written by George Willers. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. నెక్స్ట్, చూస్ ద ఓడ్ రిటన్ బై ఫ్యాబ్లో నెరుడా. ఆప్షన్ 1, ఆడ్ ఆన్ ఇండోలెన్స్, ఆక్స్ఫర్డ్ చీజ్ ఆడ్ టు లౌడ్ ఆన్, ఆడ్ టు సాల్ట్. ఆన్సర్ వచ్చేసరికి ఆడ్ టు సాల్ట్. నెక్స్ట్, ద ఎస్సే రిఫ్లెక్షన్స్ ఆన్ గాంధీ. వాజ్ రిటన్ బై. ఆప్షన్స్: జార్జ్ ఓర్వెల్, సూసన్ బి యాంథోనీ, ఆర్డబ్ల్యూ ఎమర్సన్, రవీంద్రనాథ్ ఠాగూర్. ద ఎస్సే రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాంధీ వాజ్ రిటన్ బై. మీ కరెక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ అనేది చేయండి. ఆన్సర్ వచ్చేసరికి కరెక్ట్ ఆన్సరు జార్జ్ ఆర్వెల్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. నెక్స్ట్, ఇన్ ఏ స్టోరీ ఇఫ్ ద narrator uses he or she and he is an outside observer, the story is Options: a direct narrative, a straight narrative, a third person narrative, a first person narrative. ఆన్సర్ అనేది కమెంట్ అనేది చేయండి. ఇన్ ఏ స్టోరీ ఇఫ్ ద narrator uses he or she and he is an outside observer, the story is అనేసి అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏ థర్డ్ పర్సన్ నారేటివ్. ఇది ఎటువంటి స్టోరీ అంటే థర్డ్ పర్సన్ నారేటివ్ స్టోరీ. నెక్స్ట్, ఇన్ ఏ పర్సనల్ లెటర్ ద లాంగ్వేజ్ యూజ్డ్ షుడ్ బి సింపుల్ అండ్ డైరెక్ట్, కాంప్లెక్స్ అండ్ స్ట్రేంజ్ అండ్ హార్డ్ అండ్ కాంప్లెక్స్. పర్సనల్ లెటర్ ఏ లాంగ్వేజ్లో ఉండాలి అనేసి అడిగాడు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1, సింపుల్ అండ్ డైరెక్ట్గా. సింపుల్గా మరియు డైరెక్ట్గా ఉంటే సరిపోతుంది పర్సనల్ లెటర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. కరెక్ట్ ఆర్టికల్ గురించి అడిగారు. కరెక్ట్ ఆర్టికల్ అనేది ఫిల్ చేయమన్నాడు. ఐ సమ్టైమ్స్ గో టు డాష్ స్కూల్ ఆఫ్ మై సన్ టు రివ్యూ హిస్ ప్రోగ్రెస్. ఆప్షన్స్: ఏ అండ్ ద నో ఆర్టికల్ నీడెడ్. కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు కమెంట్ అనేది చేయండి. ఐ సమ్టైమ్స్ గో టు. ఆన్సర్ వచ్చేసరికి ద స్కూల్ ఆఫ్ మై సన్ టు రివ్యూ హిస్ ప్రోగ్రెస్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3, ద. నెక్స్ట్, ఐ వాజ్ డాష్ ఐ విట్నెస్ టు డాష్ యాక్సిడెంట్ ఆన్ డాష్ మెయిన్ రోడ్. చూస్ ద కరెక్ట్ లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ దట్ ఫిట్స్ ద 3 blanks. ఇక్కడ చూడండి, ఆర్టికల్కి సంబంధించి మళ్ళీ 4 బిట్స్ ఆర్టికల్లో నుంచి ఇచ్చాడు. అంటే అక్కడ వచ్చేది మనకు ఆ 2 బిట్లకి హాఫ్ మార్క్ వేసుకున్న 1 మార్కే. కానీ మనకి ఎన్ని ఇచ్చాడు? 4 బిట్స్ ఇచ్చాడు. సో
సో కరెక్ట్ ఆర్టికల్ అనేది చూస్ చేయమన్నాడు. డిఎస్సికి మనకు పేపర్ ఇచ్చేది ఈ విధంగా ఉంటుంది. ఒక్క బిట్లోనే 4-5 ఆన్సర్లు వచ్చేటట్టు బిట్ అనేది ఫామ్ చేస్తాడు. అది ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఐ వాజ్ యాన్ ఐ విట్నెస్ టు ద యాక్సిడెంట్ ఆన్ ద మెయిన్ రోడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. నెక్స్ట్ Rosa has made no progress dash her studies. Choose the correct preposition that fits in the blank. కరెక్ట్ ప్రీపోజిషన్ అనేది అడిగాడు. ఆఫ్, ఫర్, బై, ఇన్. రోజా హ్యాస్ మేడ్ నో ప్రోగ్రెస్ ఇన్ హర్ స్టడీస్. కరెక్ట్ ప్రీపోజిషన్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇన్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగ్రేడింగ్ ద యూజ్ ఆఫ్ ప్రీపోజిషన్స్. ఇక్కడ మళ్ళీ 2 ప్రీపోజిషన్స్ అడిగాడు. ఒకటేమో డైరెక్ట్ ప్రీపోజిషన్ కరెక్ట్ సెట్ అయ్యేదాన్ని యూజ్ చేయమన్నాడు. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ప్రీపోజిషన్ ఉన్నదాన్ని ఎంచుకోమనేసి ఇచ్చాడు. ఒకసారి మోడల్ ఏ విధంగా ఇస్తున్నాడు కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ నేను డైరెక్ట్ ఆన్సర్ అనేది చెప్తున్నాను గ్యాప్ ఇచ్చి. మీరు ఆన్సర్ అనేది నాకు కమెంట్ అనేది చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. హీ వాజ్ వ్యాక్స్డ్ ఎట్ హిస్ ఫెయిల్యూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ నన్ బట్ ద బ్రేవ్ డిజర్వ్స్ దిస్ రివార్డ్. చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ బట్ అనేది ఏ రకమైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేసి అడిగాడు. ఆప్షన్స్ ఏ కంజంక్షన్, an adverb, a pronoun, a preposition. బట్ అనేది 2 వాక్యాల్ని కలిపేది. సో అది కంజంక్షన్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. నెక్స్ట్ చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ ఆల్ నౌన్స్. అన్ని నామవాచకాలు వచ్చేవి అడిగాడు. ఆన్సర్ వచ్చేసి నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. మీరు ఒకసారి ఆప్షన్ చెక్ చేసి ఆన్సర్స్ అనేవి కామెంట్ చేయండి. చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ ఆల్ నౌన్స్. అన్ని నామవాచకాలు ఉండేవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. ఎగ్జిబిషన్, హ్యాపీ, రెస్పెక్ట్, డియర్. ఇవన్నీ కూడా డైరెక్ట్ నౌన్కి సంబంధించిన వర్డ్స్. నెక్స్ట్ he confessed his crime. Choose the correct complex sentence of the above sentence. ఆ ఇచ్చిన సెంటెన్స్కి కరెక్ట్గా కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే 2 మెయిన్ క్లాజ్లు ఉండే సెంటెన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు he admitted to be a criminal. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మెయిన్ క్లాజ్ అనేది అయి ఉండాలి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే. నెక్స్ట్ చూస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ దీనికి కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు కమెంట్ అనేది చెయ్యండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింగింగ్ సాంగ్స్ ఇన్ మై హాబీ. హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యేవి ఇంపరేటివ్ సెంటెన్స్. చూస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. సింగింగ్ సాంగ్స్ ఈజ్ మై హాబీ. నెక్స్ట్ దే ఆర్ గోయింగ్ టు కాశ్మీర్ నెక్స్ట్ సమ్మర్. దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్. వాళ్ళు నెక్స్ట్ సమ్మర్కి కాశ్మీర్ వెళ్తానని చెప్తున్నారు. ఈ సెంటెన్స్ దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనేసి అడుగుతున్నాడు. an action that will happen tomorrow. నెక్స్ట్ జరగబోయే an action that will happen in the future ఉండాలి. టుమారో అని ఉంది. ఇది నాకు ఒకసారి ఆన్సర్ మీకు తెలిసి ఉంటే దీన్ని పర్టికులర్గా కమెంట్ అనేది చెయ్యండి. నెక్స్ట్ ఇది వచ్చేసి I dash Bihar before the earthquake.
అక్కర్ ఈ బ్రాకెట్లో ఇచ్చాడు కదా, వాటికి కరెక్ట్ వెర్బ్ ఫామ్ అనేది రాయమని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐ హ్యాడ్ లెఫ్ట్ బీహార్. ఐ హ్యాడ్ లెఫ్ట్ లీవ్కి వచ్చేసి B3 లెఫ్ట్. ఐ హ్యాడ్ లెఫ్ట్ బీహార్ బిఫోర్ ద ఎర్త్క్వాక్ విల్ అక్కర్డ్. ద ఎర్త్క్వాక్ అక్కర్డ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, హీ డాష్ ఏ హార్స్ బిఫోర్. హీ డాష్ ఏ హార్స్ బిఫోర్. చూస్ ద కరెక్ట్ టెన్స్ అడిగాడు. ఆప్షన్స్ హ్యాడ్ నెవర్ రైడ్, హ్యాస్ నెవర్ రిడెన్, విల్ హ్యావ్ నెవర్ రిడెన్, వాజ్ నెవర్ రైడింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 హ్యాస్ నెవర్ రిడెన్. హీ హ్యాస్ నెవర్ రిడెన్ ఏ హార్స్ బిఫోర్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్. సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్స్ వచ్చే సిలబుల్. ఆప్షన్స్ ఫెయిత్, ఎఫార్డబుల్, హ్యూమన్, స్కూల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎఫార్డబుల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ద సౌండ్ ఐ. హియర్, హెన్, హీల్, హిమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఐ అనే పలికేది హిమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ సి ఈజ్ సైలెంట్. దీంట్లో సి సైలెంట్ ఉన్న వర్డ్ ఏది? బికేమ్, అక్వైర్, పీస్, డిఫికల్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అక్వైర్. సి అనేది సైలెంట్గా ఉంది, సి సైలెంట్ అయి క్యూతో పలికింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అక్వైర్. నెక్స్ట్, ఇవి వచ్చేసి మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అండి. ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ 11 to 18 months ఏజ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్. 11 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఎలాంటి భాష ఉంటుందనేసి అడిగాడు. బాబ్లింగ్ స్టేజ్, సింగిల్ వర్డ్ స్టేజ్, గాగ్లింగ్ స్టేజ్, లిస్పింగ్ స్టేజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు సింగిల్ వర్డ్ స్టేజ్. 11 to 18 ఇయర్స్లో ఉండే స్టేజ్ సింగిల్ వర్డ్ స్టేజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఐడెంటిఫై చేయమన్నాడు. ఆప్షన్స్ అండర్స్టాండింగ్ ద లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ చైల్డ్ ఈజ్ ద లీస్ట్ ప్రియారిటీ ఆఫ్ ఎనీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. టీచర్స్ షుడ్ అండర్టేక్ ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ టు అండర్స్టాండ్ ద. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ అంటే రైట్ ఏవో చూసుకోండి. ద ప్రాబ్లమ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్. థర్డ్ వన్, టీచర్స్ షుడ్ లిజన్ టు చిల్డ్రన్ విత్ అటెన్షన్ అండ్ empathy. Next, learning happens only when children are actively engaged in doing something. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫాల్స్ వచ్చేసి ఆప్షన్ 1 అండర్స్టాండింగ్ ద లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ చైల్డ్ ఈజ్ ద లీస్ట్ ప్రియారిటీ అనేసి అడిగాడు. ఫస్ట్ ప్రియారిటీ అంటే లీస్ట్ అన్నాడు. సో ఫాల్స్ ఏదంటే ఆప్షన్ 1. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ద వర్డ్ కంఫర్టబుల్లో ఉన్న సిలబుల్స్ ఎన్ని అనేసి అడిగాడు. ఆప్షన్స్ 5, 4, 6, 3. మీ ఆన్సర్ అనేది ఫాస్ట్గా కమెంట్ అనేది చేయండి. కంఫర్టబుల్ ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 4 సిలబుల్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 4 సిలబుల్స్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ 2-way లిజనింగ్ ప్రాసెస్. ఫైండ్ ఇట్ అవుట్. ఇందులో 2-way లిజనింగ్ ప్రాసెస్ కానిది. టాకింగ్ పార్ట్ ఇన్ కన్వర్జేషన్స్, టాకింగ్ పార్ట్ ఇన్ డిబేట్స్, స్పీకింగ్ ఆన్ ద టెలిఫోన్, లిజనింగ్ టు ప్లే ఆన్ ద రేడియో. దీంట్లో 2-way లిజనింగ్ వే కానిది ఏది అనేసి అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు లిజనింగ్ టు ప్లే ఆన్ ద రేడియో. రేడియోలో ప్లే చేసి వినేది. డిబేట్లో మాట్లాడుకోవచ్చు, ఎదురెదురుగా డిబేట్లో సంభాషణలు అనేవి జరుగుతాయి. కన్వర్జేషన్లో టాకింగ్ అనేది జరుగుతుంటే టెలిఫోన్లో 2 పక్కల మాట్లాడాలి. వన్ సైడ్ ఉండేది ఏది అంటే లిజనింగ్ టు ప్లేస్ ఆన్ ద రేడియో. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, అకార్డింగ్ టు క్యానెల్ అండ్ స్వైన్
Socio-linguistic competence refers to, according to Kennel and Swain, sociolinguist competence refers to. కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు కమెంట్ అనేది చేయండి. దీని ఆన్సర్ నేను డైరెక్ట్ చెప్తున్నాను. ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద సోషల్ కంటెస్ట్ ఇన్ విచ్ కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద సోషల్ కంటెస్ట్ ఇన్ విచ్ కమ్యూనికేషన్స్ టేక్స్ ప్లేస్. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఆఫ్ కంటెంట్ వర్డ్. Identify the example of content words. To, was and listening. కంటెంట్ వర్డ్ని కనుగొనమన్నాడు. ఇక్కడ కంటెంట్ వర్డ్ వచ్చేసి లీజనింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎపెక్స్ ఫుల్ ఫామ్ అనేది రాయమన్నాడు. ఎపెక్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఫాల్స్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ప్లానింగ్ హెల్ప్స్ డివైడ్ ద సిలబుల్ ఇంటూ వర్కబుల్ చంక్స్. నెక్స్ట్, ప్లానింగ్, ఇక్కడ నేను డైరెక్ట్ ఆన్సర్ అనేది చెప్తున్నాను. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఫాల్స్ ఇచ్చింది. ప్లానింగ్ లీడ్స్ టు కన్ఫ్యూజన్ అమాంగ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. రాంగ్ అంటే ఫాల్స్, తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ద పెడగాగి ఆఫ్ కాంప్రిహెన్సిబుల్ ఇన్పుట్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అక్వైజేషన్ సజెస్టెడ్ బై. సజెస్ట్ చేసింది ఎవరు అనేసి. నెక్స్ట్, ఆప్షన్స్ వచ్చేసి బెంటిక్, గుటెన్గో, పియాజే, క్రషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి క్రషన్. ఆన్సర్ ఆప్షన్ 4 క్రషన్. నెక్స్ట్, ఏ డీటెయిల్డ్ ప్లాన్ ద ప్రొవైడ్స్ the basic for developing an entire test is called. Options: blueprint, blue frame, blue plan, blue sketch. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బ్లూ ప్రింట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఇది ఇంగ్లీష్కి సంబంధించిన వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.